శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, హైదరాబాద్లోని కూకట్పల్లిలో మరొక లవ్ జిహాద్ కేసు చూడటం జరుగుతుంది. అసలు లవ్ జిహాద్లే జరగట్లేదు అని ఒకవైపు వాదిస్తుంటే, ఒకవైపు మనం ఇలాంటి కేసులు కనీసం వారంలో 2 చూస్తున్నాం. ఏంటి మేడం మీ స్పందన ఏంటి దీనిపైన? లవ్ జిహాదులు లేవని ఎవడు చెప్తున్నాడు? అంటే వాళ్ళు బయటికి రావట్లేదు అంతే. బయటకు వచ్చేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు, బయటికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వాదించడానికి ఏం పోయింది? వాదిస్తామండి. ఇప్పుడు హిందువుల్ని టార్గెట్ చేసుకున్నప్పుడు మీరు ఏమైనా మాట్లాడతారు. ముస్లిమ్స్ అందరూ మంచివాళ్ళు, ప్రతి దాంట్లోనూ మంచి చెడు ఉంటుంది. లవ్ జిహాద్ కుక్కట్పల్లి ఫైల్స్, అవునా? కేరళ ఫైల్స్ అయిపోయి కుక్కట్పల్లి ఫైల్స్కి వచ్చాయి. ఇది కుక్కట్పల్లి ఫైల్స్ అండి. ఇంతకుముందు చాలా ఫైల్స్ జరిగాయి, మా చుట్టాల్లోనే జరిగాయి. కానీ వాళ్ళు బయటికి రాలేదు. ఎందుకు రాలేదంటే ఏం చేస్తారు? సెటిల్మెంట్స్ చేసుకున్నారు, పిల్లని వీధిలో పెట్టుకోలేక. అందుకని నేను అనేది ఏంటంటే, ఇవాళ లవ్ జిహాద్ లేకపోవటం ఏమీ లేదు. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం తప్పని నేను చెప్పట్లా. నువ్వు మతం కూడా కాదు, కులం కూడా కాదు, మనుషులు ముఖ్యం, ఓకే. కానీ అవతల వాడు కూడా మనిషిగా బిహేవ్ చేయాలిగా. ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఒక వేరే మతం వాడిని, వాడి మతంలోకి నేను ఎందుకు వెళ్ళాలి అనేది నా ప్రశ్న. వాడెవడో వచ్చి నీకు నవాజ్ అనేవాడు నీ కొట్టు అద్దెకి అడిగాడు, నీ షాపు. ఎందుకు ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు? ఇచ్చావయ్యా. వాడు నేను నీకోసం నవదుర్గా అని పేరు మార్చేసుకున్నాను, ఓకే, మనం పెళ్లి చేసుకుందామంటే చేసేసుకుంటావా? వాడి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవా? సరేనయ్యా, నీకు బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు, నీకు ఎవడు చెప్పేవాడు లేడు. దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, వాళ్ళకి చెప్పు, ఇట్లా నేను చేసుకోదలుచుకున్నానండి. నేను పోలీస్ స్టేషన్స్లో కూడా పోలీసులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సజ్జనార్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్, మీరు ఒక సెల్ పెట్టండి. ఇప్పుడు సైబర్ క్రైమ్కి సెల్ పెట్టారండి. నేను వెళ్తే ఆ రోజు ఎవళ్ళు నాకు సరైన సమాధానం ఇవ్వలే, నా ఫోన్ హ్యాక్ అయినప్పుడు. అలా చేయకండి. మీరు ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకోండి. మీరు అక్కడెక్కడో అవసరమైందని ఈ స్టాఫ్ని పంపించి, నేను తప్పు పట్టట్లే, మీరందరూ కష్టపడుతున్నారు. నేను పోలీసులు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఈ రోజు రోజుకి వాళ్ళకి పని ఒత్తిడి పెరిగిపోతుంది. తెల్లారు లేస్తే ఎవడు ఎక్కడ గొడవ చేస్తాడో తెలియదు, ఎక్కడ ఏం చేస్తాడో తెలియదు. ఐ డు అగ్రీ విత్ దమ్. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, రిక్రూట్ సమ్ స్టాఫ్ ఎక్స్ట్రాగా, ఒక ఇద్దరిని ప్రతి పోలీస్ స్టేషన్ పెట్టండి దయచేసి. ముఖ్యంగా ముఖ్యమైన ప్రాంతాల్లో, ఎక్కడ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు, ఎక్కడ హిందువులు ఎక్కువ ఉన్నారు, అంటే హిందువులు ఇన్ ద సెన్స్ కలిసి ఉండేవాళ్ళు, ఓకే, అలాంటి చోట్ల పోలీస్ స్టేషన్లో ఒక సెల్ పెట్టండి. ఇలాంటి వాళ్ళు ఏదైనా డౌట్స్ అడిగితే క్లియర్ చేయండి. ఎందుకంటే ఈ అమ్మాయి తెలుసుకోలేదు. 2025 జూన్లో పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న వెంటనే ఫస్ట్ నైట్ అన్నట్టు అని ఏం చేశాడు? వాళ్ళ తమ్ముళ్ళు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు మనుషులా మరి? అంటే దీన్ని మతం ఒప్పుకుంటుందండి ఇలాంటి పనులు చేస్తే? ఏ మతమైనా ఒప్పుకుంటుందా మరి? ఇప్పుడు అల్లా ఏమనడా? అమ్మాయికి మత్తు మంది, వాళ్ళు పార్టీ చేసుకోవటం ఏంటి? ఆ రోజు పార్టీ చేసుకోవటం ఏంటి? ఈ పిల్ల ఇవాళ పార్టీ అంటే అని అడగాలిగా, కొంచెం సస్పెక్ట్ చేయాలిగా. అంతమంది మొగాళ్ళు వచ్చినప్పుడు ఒక్కతే ఇంట్లో ఉందిగా. మత్తు మంది కల్పిస్తే నువ్వు ఎలా తాగుతావు అసలు? నన్ను రేపు చేశారు, అట్లా 3-4 సార్లు వేరే చోట కూడా తీసుకెళ్ళి చేశారు. మీరేం చేసి ఉండాలంటే, అమ్మాయిలు ఫస్ట్ నేర్చుకోవాల్సింది, ఓకే చేశారు, ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకుని ఆ లంపటంలోకి దిగిపోయారండి. అప్పుడు ఏం చేయాలంటే, సరే ఒకసారి మోసపోతాం, రెండోసారి మోసపోవడానికి ఆస్కారం ఇవ్వద్దు. అప్పుడే మీకు రావాల్సింది ధైర్యం. మీరు చేసుకోవటానికి ఎట్లా ముందుకెళ్తున్నారో, తప్పు జరిగినప్పుడు చెప్పటానికి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వెళ్ళి వాడికి చెప్పద్దు, ఇట్లా జరిగిందండి, నన్ను ఇట్లా భయపెడుతున్నాడు, మోసం చేశాడు, నాకేం చేయాలో తెలియట్లేదు అని అడగండి. ఫస్ట్ నైట్లోనే ఇలా జరిగింది. జరిగాక నీ షాప్ ఎలా రాసిస్తావు? నీ ఇల్లు ఎలా రాసిస్తావు? నీ ఫ్లాటో ఏదో ఫ్లాట్ బంగారం ఎలా ఇస్తావు నువ్వు? సగం భయం, ఇంకేదో, అంటే వాడు బెదిరించాడేమో, ఈ ఫోటోలు బయట పెడతానో ఏదో. మరి ఇవాళ బయటకు వచ్చావు కదా నువ్వు. ఇదే ఆ రోజు వచ్చి ఉంటే, జూన్ నుంచి లెక్క పెట్టుకోండి, 7, 3, 10 నెలలు అయింది, ఇది 11వ నెల.
అవసరమా? ఒక ఆడపిల్లగా నీకు ఇంత కష్టాలు. నీ శరీరాన్ని వాడు అలా అనుభవించేసి, వాడు 10 మందికి నిన్ను అప్పజెప్పేసి ఎంత దరిద్రం అది. వాళ్ళ తమ్ముళ్ళు కూడా అట. వాళ్ళు మనుషులా అండి, మృగాలా? ఈ మధ్యన మీరు ఒక వీడియో చూసారా? ఒక ముస్లిం లేడీ బ్యూటీషియన్. అవును. ఆ? చూసాను. ఇది ఇక్కడే కాదు, జరుగుతుంది, చాలా చోట్ల జరిగాయి ఇలాగా. ఏంటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోవడం ఏంటి? స్వర్గం అంటే ఏంటి? ఇక్కడ హిందూ అమ్మాయిల్ని మొగుడుతో పడుకోబెట్టేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావా? అలాంటి స్వర్గం నీకు అవసరమా? అది కాఫీర్ అండి. నిన్నెవడు అడిగాడు అది కాఫీరా కాదా? నువ్వెవడు చెప్పేదానికి? నువ్వు మాకు కాఫీర్ అనుకోవట్లేదుగా. మేము అనుకోకపోబట్టే మీరు ఇలాంటి పనులు చేయగలుగుతున్నారు, ఇలా బతకగలుగుతున్నారు. అమ్మాయిలు కళ్ళు తెరవండి, నేను అడుగుతున్నది అది. దయచేసి కళ్ళు తెరవండి. ఎవడైనా కాస్త ఎర్రగా బుర్రగా కనిపించి మీకు మాయమాటలు చెప్తే నమ్మకండి. వాడు నవదుర్గా అని ఎందుకు పెట్టినాడు? వాడి పేరు నవాజ్ కాబట్టి ఆ నవా వాడేం మార్చుకోలే, పక్కన దుర్గానే యాడ్ చేసి మీకు సర్టిఫికేట్ చూపిస్తే నువ్వు గుడ్డిగా నమ్మేస్తావా? నేను మళ్ళీ మతం మార్చాడన్నో, కల్మా చేయించిందన్నో వాళ్ళమ్మ. మీ అమ్మగారిని కూడా బొట్టులో వేశాడంటే వాడు ఎంత ఆరితేరిన వాడు. ఇది 3వ పెళ్ళిట వాడికి. అంటే ఇంకా ఎంతమందిని మోసం చేశాడు. కాబట్టి నేను అంటున్నది ఏంటి, దయచేసి అమ్మాయిలు ఆలోచించండి. తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఎవడైనా కాస్త వచ్చి, మీకు అబ్బాయిలు దొరకరా? దొరుకుతారు. నీ కొట్టు వాడేవాడికో ఎందుకు ఇచ్చావు అసలు అద్దెకి? మీరు ముస్లిమ్స్కి ఇచ్చేటప్పుడు దయచేసి తప్పుగా అనుకోవద్దు. వేరే మతం వాళ్ళకి ఇచ్చేటప్పుడు పోలీసులకి చెప్పి ఇవ్వండి. ఇంతే నేను చెప్తున్నా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి, మోసపోవద్దు, అది నేను చెప్తున్నా. ఇప్పుడు ఏం జరిగింది? బయటకు వచ్చారు, మీకు న్యాయం ఎవడు చేస్తాడు ఇప్పుడు? వాళ్ళందరూ ఎక్కడికో పారిపోయారట, పైపెచ్చు ఆస్తి అంతా రాయించేసుకుని. వాడు హవాలా చేసేవాట, హవాలా మనీ పంపించేవాట. ఏదో జరిగిందండి, అమ్మాయి అది చెప్పట్లేదు. రైట్ మేడం. థ్యాంక్ యూ.